వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు పరిహారం ప్యాకేజ్ చెల్లించే వరకు పనులు చేపట్టవద్దని జోనల్ మేనేజర్ కు తేల్చి చెప్పిన నిర్వాసితులు. నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు సేకరించిన భూములలో ఈ రోజు ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని విజయవాడ నుండి ఇక్కడ బల్క్ డ్రగ్స్ ఏర్పాటు చేయడానికి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని సమాచారం ఉండడంతో చందనడ రెవెన్యూ భూముల్లోకి 5 రెవెన్యూ గ్రామాలు పరిధిలో గల భూములు కోల్పోయిన రైతులు, కూలీలు, మత్స్యకారులు, చేతి వృత్తిదారులకు ఎక్కువ సంఖ్యలో చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడకు ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ త్రినాథరావు చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, నిర్వాసితులు మాట్లాడుతూ సాగు భూములకు, చెట్లకు పూర్తి స్థాయిలో పరిహారం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరకు 15 లక్షలు, ఇల్లు కోల్పోతున్న వారికి పునరావాసం, 25 లక్షల రూపాయలు ప్యాకేజ్ చెల్లించాలని, వెంటనే ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవాలని మరియు గ్రామాల వారీగా ఉన్న సమస్యలు జోనల్ మేనేజర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ మాట్లాడుతూ కాగిత రెవెన్యూ పరిధిలోని ఇక్కడ ఇల్లు కోల్పోయిన 795 కుటుంబాలు వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పునరావాసం కల్పిస్తామని తెలిపారు. సాగు భూములకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. గ్రామ సభలో ప్యాకేజ్ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా నిర్వాసితులు, నాయకులు మాట్లాడుతూ గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్యాకేజ్ పునరావాసం తేల్చే వరకు ఇక్కడ ఎటువంటి పనులు చేపట్టవద్దని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో ప్యాకేజీ పరిహారం చెల్లించే వరకు పోరాటం దఫాలుగా ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, మండల కార్యదర్శి ఎం రాజేష్, బుచ్చిరాజుపేట గ్రామ సర్పంచ్ కాల శ్రీనివాస్, అమలాపురం గ్రామ సర్పంచ్ పెద్దపూడి శంకర్రావు, నాయకులు ఆర్ గోవిందరావు, జి వెంకటరమణ, ఎస్ అప్పలరాజు, పి గంగరాజు, పి సత్యబాబు, ఎస్ గోవిందరావు, బాబ్జీ, ప్రసాద్, శివ, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి, నిర్వాసితికి ఏదో రకమైనటువంటి సమస్య ఉంది. ఈవేళ ఇక్కడికి వచ్చినటువంటి జోనల్ మేనేజర్ గారు ఏపీఐఐసి వారిని మేము కోరాం, గ్రామ సభలు పెట్టండి, గ్రామాల్లో వారికి ఉన్నటువంటి సమస్యలు మీకు రాతపూర్వకంగా తెలియజేస్తారు. ఆయా సమస్యలు పరిష్కారం చేసిన తర్వాత మాత్రమే మీరు ముందుకెళ్లాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. కానీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, ఏం చేయదలుచుకున్నారో అవే చేస్తున్నారు తప్ప ఇక్కడ నిర్వాసితుల యొక్క విజ్ఞప్తి గాని, విన్నపాలు గాని ఏమి పట్టించుకోకుండా వాళ్ళ ప్రభుత్వం అధికారులు ముందుకెళ్ళడానికి చూస్తా ఉన్నారు. దీనిని మేము ఎట్టి పరిస్థితిలోనే సహించాం. ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళ పన్నాగాల్ని, వాళ్ళ కుట్రల్ని సాగనీయబోవని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి, ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. 15 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలి, చెట్లకు డబ్బులు ఇవ్వాలి, సాగు భూములకు డబ్బులు ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రం ఇక్కడ పనులు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాదు కూడదని చెప్పి ముందుకెళ్తే మాత్రం అడ్డుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాం.